ప్రముఖ సంస్థ వంటి జోహో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్ నుండి ఇంటర్న్షిప్ రోల్ కింద హైరింగ్ చేసుకోవడానికి జోహో కంపెనీ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు గాయ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి గాయ్స్. కనీసం లైక్ కూడా చేయట్లేరు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని స్కిప్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈ యొక్క వీడియోకి వచ్చేసి 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెట్టుకుందాం. సో వెంటనే 100 లైక్స్ అనేది కూడా క్లిక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మీరు ఆన్లైన్లోనే కొన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ని జనరల్ క్యాండిడేట్స్ లాగానే కంప్లీట్ చేసే విధంగా సర్టిఫికెట్ పొందే విధంగా మనకి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ, ఎంబీఏ ప్లస్, ఎంసీఏ ప్లస్ లాంటి కోర్సెస్ని ఆన్లైన్ ద్వారానే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీరు ఆన్లైన్లోనే అప్లై చేసి ఆన్లైన్లోనే క్లాసెస్ విని మీరు సర్టిఫికేట్ పొందవచ్చు. సో మీకు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ చేత లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు మెటీరియల్స్, క్లాసెస్ మొబైల్లోనే మీరు యాక్సెస్ చేసుకొని క్లాసెస్ అయితే విని ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ పొందవచ్చు. సో దీనికి సంబంధించిన అడ్మిషన్స్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెంటనే అప్లై చేసుకోండి. సో ఈ యొక్క కంటెంట్ విషయానికి వస్తే జోహో కంపెనీ నుండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్న్షిప్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. రోల్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి కోకటర్ అనే లొకేషన్లో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 2001 నుండి 2024 వరకు అప్ టు 24 పాస్ అవుట్ అయిన డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 12 ఆగస్టు 2024 వరకు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి 1 మంత్ అయితే టైం అయితే ఉందన్నమాట. అప్పటి వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంటర్న్ రోల్ కింద కంప్యూటింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో మనకి బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయింగ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మోడల్ మీద రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ డొమైన్ మీద మనకి ఫస్ట్ ఇంటర్న్ రోల్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. డెవలపింగ్ ఆల్గారిథమ్ సొల్యూషన్స్ బేస్ చేసే వర్క్ చేయాలి. తర్వాత ఓపెన్ సోర్స్ ఫిజిక్స్ బేస్డ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయాలి. న్యూ ప్లాట్ఫామ్స్ అండ్ టెక్నిక్స్ బేస్డ్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సెకండ్ ఇంటర్న్ రోల్ వచ్చేసి మెకానికల్ అండ్ రోబోటిక్స్ హార్డ్వేర్ మీద అయితే ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఎవరైతే మెకానికల్ డిజైనింగ్ యూజింగ్ క్యాడ్ సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళు ఉంటారో అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ అండ్ టెస్టింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. డిజైన్ ఆఫ్ ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ యూజింగ్ మోటార్స్, యాక్యుయేటర్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. థర్డ్ ఇంటర్న్ రోల్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి ఎంబెడెడ్ రియల్ టైమ్ సాఫ్ట్వేర్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంసీయూ అండ్ తర్వాత ఎఫ్ఈజిఏ బేస్డ్ ఎంబెడెడ్ హార్డ్వేర్ డిజైన్ అండ్ టెస్టింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, రియల్ టైమ్ కంట్రోల్ సిస్టమ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క 3 రోల్ కోసం వచ్చేసి ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. నోట్ విషయానికి వస్తే ప్లీజ్ నోట్ దిస్ ఆపర్చునిటీ స్పెషల్లీ ఇంటర్న్షిప్ అనమాట. సో రిఫైన్ ది కవరెంట్ ఎంప్లాయీస్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క లొకేషన్లో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. జోహో కంపెనీకి గూగుల్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయానికి వస్తే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ గెట్ ది ఇంటర్వ్యూ కాల్ లెటర్ టు అటెండ్ ది ఆన్ ప్రిమిసెస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ జోహో కంపెనీ అనమాట. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి జోహో కంపెనీలోనే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానితో పాటు క్యాండిడేట్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఆర్ రిక్వైర్డ్ టు అండర్టేక్ దేర్ ఇంటర్న్షిప్ ఇన్ ది ఫాలోయింగ్ రోల్స్ లైక్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, మెకానికల్, రోబోటిక్స్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ మీద ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ విషయానికి వస్తే మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, జెండర్, తర్వాత మీ యొక్క అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్, కాలేజ్ నేమ్, డిపార్ట్మెంట్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, టోటల్ ఎక్స్పీరియన్స్, కరెంట్ సిటీసీ, ఎక్సెప్టెడ్ సిటీసీ, నోటీస్ పీరియడ్, స్టేట్, ఆ లొకేషన్ అంతా క్లిక్ చేసిన తర్వాత కింద రెజ్యూమ్ ఉంటుంది. రెజ్యూమ్ బట్టే మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది గాయస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ జాబ్కి ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ జీడీ చదవండి. ఎవ్రీ జాబ్కి జీడీ చదివిన తర్వాత దాంట్లో ఉన్న కీ పాయింట్స్ మీ రెజ్యూమ్లో యాడ్ చేసి మీ రెజ్యూమ్ ఒక 8 years యూజర్ ఫ్రెండ్లీ లెక్క వర్క్ అయితే కనుక
మీ జాబ్స్ మీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ వేలోనే మీరు అప్లై చేస్తే మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోండి. 12th ఆగస్టు వరకు టైం ఉంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.